యాష్ అంటే ఏంటో చాకలి సోడా. చాకలలో బట్టలు వేస్తే మనం ఉతకడానికి వాషింగ్ సోడా అంటాం కదా, చాకలి సోడా అంటారు, సోడా యాష్ అంటారు. అది వేరే, ప్లాస్టిక్ సోడా వేరే, వాషింగ్ సోడా వేరే. సో చాకలోళ్ళకి మనం బట్టలు వేసినప్పుడు వాళ్ళు ఓన్లీ దీంట్లో మరగబెట్టి ఉతుకుతారు అంతే. చెరువులో ఉతుకుతారు, అందుకే తొందరగా బట్టలు షైనింగ్ పోతాయి. డల్గా షైనింగ్ కలర్ అయితే షైనింగ్ పోతాయి. ఓకే, సోడా యాష్ 3 kgs. ఒక నిమిషం ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు. సోడా యాష్ ఇది ఓపెన్. సోడా యాష్ ఎంత రాసుకున్నారు? 3 kgs. యాసిడ్ స్లరీ, ఓకే, 1 లీటర్. యాసిడ్ స్లరీ 1 లీటర్. యాసిడ్ స్లరీ దేంట్లో వాడేది ఇందాక? లిక్విడ్ సోప్, సేమ్ మెటీరియల్. ఓకే, సో సోడా యాష్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి దాని పవర్ని తగ్గించడానికి ఈ సోడా యాసిడ్ స్లరీ ఓకే కొంచెం దాని గాఢత తగ్గిస్తుంది. ఇది SLS, సోడియం లారెల్ సల్ఫేట్. ఓకే, SLS ఏం చేస్తుందంటే నురిగిస్తుంది. ఓకే, నురుగు. మనం సర్ఫ్ని నీళ్ళల్లో వేసిన వెంటనే ఏమొస్తుంది? నురుగు వస్తుంది కదా. సో ఆ నురుగు దేని వల్ల వస్తుంది? SLS, సోడియం లారెల్ సల్ఫేట్. ఓకే, సోడియం లారెల్ సల్ఫేట్ SLS 250 ml. ఓకే, సోడియం సోడియం మెటాసిలికేట్. ఓకే, సోడియం మెటాసిలికేట్, సోడియం సిలికేట్. ఇంకొకటి అన్ని 100 అమ్మా. అన్ని 100 గ్రామ్స్. ఓకే, తర్వాత సోడియం బైకార్బోనేట్, ప్రబలిక, సోడియం బైకార్బోనేట్, బోరిక్ యాసిడ్, రాసుకున్నారా? ఏం రాసుకున్నారా? బోరిక్ యాసిడ్. తర్వాత ట్రైసోడియం ఫాస్ఫేట్, తర్వాత గ్రాన్యూల్స్, తర్వాత ఇది రాణిపాల్, టీనోపాల్ అన్న రాణిపాల్ అన్న ఒకటే. ఓకే, 50 grams. అండ్ సెంట్ మీరు అది పట్టుకున్న కవర్ తీసేసి సెంట్ అమ్మ నువ్వు బ్లూ కలర్ 10 ml. అమ్మాయి కొట్టి ఇది చూడండి. ఇంకొక 3 ఐటమ్స్ చెప్తాను.